బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారాల పట్టి బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా కూతురంటే అమితమైన ప్రేమ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు. అదే సందర్భంలో తండ్రి గారంటే అంతులేని గౌరవం బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హాకు. తండ్రికి ఇష్టం లేని ఏ పనులను కూడా బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా చేసేవారు కాదు. అయితే అనుకోకుండా 2 సందర్భాల్లో తండ్రి మనసును నొప్పించారు బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా పనుండి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తిరిగి రాగానే నేరుగా మసీదుకు వెళ్ళేవారు. 2 రకాతుల నఫిల్ నమాజును ఆచరించేవారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా కూతురింటికి వెళ్ళేవారు. ఒకసారి ప్రవక్త మహాశయులు పనుండి బయటికి వెళ్ళారు. అప్పుడు బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా తన ఇంటిని ఎంతో అందంగా అలంకరించారు. ఇంటి తలుపులకు రంగురంగుల పరదాలు కట్టారు. కొడుకులిద్దరూ హుసేన్ రజియల్లాహు అన్హులకు ఎంతో అందంగా అలంకరించి వారి చేతులకు వెండి కడియాలు తొడిగారు. ఈలోగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పని ముగించుకుని తిరిగి వచ్చారు. నేరుగా కూతురింటికి వచ్చారు. అయితే కూతురింటి అలంకరణ చూసి ఇంటిలోకి వెళ్లకుండానే అట్నుంచటే వెళ్ళిపోయారు. తండ్రి వచ్చి ఇంటిలోకి రాకుండా వెళ్ళిపోయిన విషయాన్ని బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హాకు తెలిసింది. ఆమె ఎంతో దుఃఖించారు. తర్వాత ఆమెకు విషయం అర్థమైంది. వెంటనే ఇంటి తలుపులకున్న పరదాలను తొలగించారు. కొడుకులిద్దరి చేతులకున్న వెండి కడియాలను తీసేశారు. వాటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి పంపి వీటిని అమ్మివేయాలని, తాను దానం చేస్తున్నానని, తద్వారా వచ్చిన సొమ్మును పేదలకు పంచాలని కోరారు. ఇది విని ప్రవక్త మహాశయులు సంతోషించారు. తర్వాత ఆ 2 వెండి కడియాలను అమ్మివేసి తద్వారా వచ్చిన డబ్బును పేదలకు పంచివేశారు. మరో సందర్భంలో హజరత్ అలీ రజియల్లాహు అన్హు బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హాకు ఒక హారాన్ని బహుకరించారు. ఆ హారాన్ని మెడలో వేసుకుని బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హా స్నేహితురాళ్లకు చూపించసాగారు. అదే సందర్భంలో అనుకోకుండా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటుగా వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసిన మహాప్రవక్త అటు నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తండ్రి రావడం, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హాకు తెలిసింది. ఆవిడ ఎంతో దుఃఖించారు. వెంటనే హారాన్ని తీసి అమ్మివేశారు. తద్వారా వచ్చిన డబ్బుతో ఒక బానిసను కొన్నారు. ఆ బానిసకు స్వేచ్ఛను ప్రసాదించారు. ఇది తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సంతోషించారు. తండ్రి సంతోషం దైవానికి సంతోషం. తండ్రి ఆగ్రహంలో దైవాగ్రహం ఉంది.